ఏం లేదు. ఏం దిగులు ఇచ్చేస్తున్నా ఏం చేసేది ఒకసారి నీవు చెప్తామని అప్పుడేం చేయాలి మనం ఏం చేయాలి అప్పుడు చనిపోతే పనిలోకి వెళ్తా ధైర్యం ఉందా? అంతే. సాగు భయలేదా? సాగు భయలేదు. అలా భయపడ్డు ఉంటారే ఎంత భయపడ్డా పోవాల్సిందే. ఇప్పుడు చూస్తే చూడటమే. నీకేం బాధ లేదు? దిగులు ఏం లేదు. తింటానికి కానీ ఏం లేదు. ఇంకా చూస్తావా? ఏం లేదు. భయం లేదు అసలు మరణం గురించి. ఏదో రోజు చనిపోతాన్న ఉందా? ఏమన్నా చెప్పకుండా పోతుంది. చేతాలు పెట్టినా ఉండదు ఆ ఫ్యాన్. అందుకే చేతాలు పెట్టినంత ఫ్యాన్ ఫ్యాన్ మన అమ్మసం మరి ఎవరు అయిపోయింది కొంచెం నెట్టిదా సమయం వచ్చి ఎక్కడికైనా నడిచిపోవాలి అప్పుడు. వీళ్ళంతా చనిపోయినప్పుడు భయం వేసిందా? బేబీ గారు చనిపోయినప్పుడు కానీ ఎవరు చనిపోయినప్పుడు చూస్తావు కదా? ఏం భయం వేసి పొయ్యాన్ని చూసాం వచ్చాము. ఓకే, ప్రార్థన చేసుకున్నాం రోజు. ఏదన్నా కొంచెం చేసుకుంటాం. ఎవరి మీద దిగులుందా? పిల్లల్లో కానీ ఎక్కడ ఏ దిగులు ఉంటుంది. అందరూ బ్రహ్మాండం ఉంటుంది. రాజాలాగుంటే చెన్నకాయ గురించి చెన్నకాయ గురించి కానీ చెన్నకాయ గురించి ఉంటే ఎందుకు మనం సమయం ఎవరు పిల్లలు కాకి పిల్లలు చేసి వదిలిపెట్టేసి లెక్కలు వచ్చి కోపం తిరుగుతుంది. పై ఏమవుతుంది? కాన్ఫిడెంట్గా అన్నయ్య గురించి ఎవరు ఉంది భయం లేదు. అతని గురించి ఏం భయం లేదు. వాళ్ళకే బ్రహ్మాండ వాడు బతుకుతుంటే మా ఏడేదో ఏడుంది వాళ్ళు మన ఏడా చూస్తాం. దేవుడే. సరే, నా గురించి ఆలోచించి ఏముంది నీ గురించి నువ్వు ఎంతకంటే బక్క కలుగుతావు. ఏముందని చూస్తాం. మా అమ్మాయి చూడు అసలు ఎంతమంది పుట్టిన నా మాట కోసం. చనిపోయిన గురించి ఇప్పుడు బాగుంటావా? సైదాకాయ గురించి ఇప్పుడేది ఏవేది ఉండేది కానీ పొలాలు పడతాయి. ఇప్పుడేది ఇంకా చచ్చిపోయిన ఏం చూస్తారు. మా నాన్న చచ్చిపోయిన నాన్న ఎప్పుడు వస్తామని చూస్తారు. అతను చచ్చిపోయాడు అంటాడు. అతనే ఏమడు ఎవరైంది చచ్చిపోయినా తిరిగి రాదు కదా. నువ్వు వేడితే మరి పై
దేవుని స్తోత్ర. ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం కోసం ఈ లోకాన్ని ఎప్పుడు ఖాళీ చేసినా దేవుడు నిత్యత్వం చోటించినట్టుగా ప్రార్థన చేద్దాం. దయచేసి చిన్న ప్రార్థన అందరూ